తిరుపతి అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి ప్రెస్ మీట్. 2 రోజుల క్రితం మోహన్ బాబు కాలేజీలో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ధర్నా చేయాలని వెళ్తున్న విద్యార్థి సంఘం నేతలైన వినోద్, అక్బర్లను కిడ్నాప్ చేశారు. విద్యార్థి సంఘం నేతల ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించి ప్రత్యేక బృందాలతో గాలించి శేషాపురం వద్ద కిడ్నాప్ చేసిన 13 మందిని అరెస్ట్ చేశాం. కిడ్నాప్ కు వాడిన 3 ఇన్నోవా వాహనాలు సీజ్ చేశాం. 3 వాహనాలు మోహన్ బాబు వర్సిటీకి చెందినవే. 3/2/2026 తేదీ ఈ విద్యార్థి సంఘాల నాయకులు చేపట్టినటువంటి కలెక్టర్ గారికి ఇవ్వాలనుకున్నటువంటి విజ్ఞాపన పత్రం ఇది మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల అక్రమ వసూళ్లపై ఇస్తున్నట్టు ఫిర్యాదు ఇవ్వడానికి ఈ విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్కి పోతూ ఉంటే సుమారు ఉదయం 11:30 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇన్నోవా కారులో వచ్చి విద్యార్థి సంఘ నాయకులైనటువంటి వినోద్ కుమారు, అక్బర్ అనేటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు వాళ్ళిద్దరినీ వాళ్ళ కార్లలో బలవంతంగా కిడ్నాప్ చేసుకుని ఎత్తుకొని పోయి ఆ సంగతి అందరికీ తెలుసు. దాని మీద రెడ్డి కుమార్ అనేతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమైంది. ఆ తర్వాత విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సర్చ్ పార్టీస్ అన్నీ కూడా పంపడం జరిగింది. ఎట్టకేలకు వాళ్లను మన శేషాపురం సమీపంలో వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు వాళ్ళని చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి దుండగులు పారిపోయారు. సబ్సిక్వెంట్గా సర్చ్ పార్టీస్ అలాగే కంటిన్యూ చేస్తూ 13 మంది ముద్దాయిలను నిన్నటి నుంచి ఈ రోజు వరకు 13 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. పిఆర్ఓ సతీష్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది బౌన్సర్లు ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కొంతమంది బౌన్సర్లు ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది బయటి వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. సో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే బౌన్సర్లను వినియోగించడం అనేది స్వీయ రక్షణ కొరకు మాత్రమే బౌన్సర్లను వినియోగించుకోవాలి. అంతే తప్ప వాళ్లను ఇటువంటి నేరాలకు పురికొల్పడం కానీ వాళ్లతో ఇటువంటి నేరాలు చేయించడం కానీ అది చట్టపరిధిలో కాదు. కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా సరే ఈ బౌన్సర్స్ని పెట్టుకున్నటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జ్యూరిడిక్షన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పేర్లు అవన్నీ ఇస్తే వాళ్ళ యొక్క యాంటీజెంట్స్ కూడా వెరిఫై చేస్తాం. వాళ్ళు ఏదైనా ఇంతకుముందు ఏదైనా కేసెస్లో ఉన్నారా, ఇంతకుముందు ఇటువంటి దౌర్జన్యకరమైన దాంట్లో ఉన్నారా అనేటువంటిది కూడా వెరిఫై చేస్తాం. ఇది ఇంకా ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు ఉంది. ఇంకా కొంతమంది పరారీలో కూడా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మన 3 ఇన్నోవా వెహికల్స్ను స్వాధీనం చేసుకోవడం అయింది. ఆ 3 ఇన్నోవా వెహికల్స్ కూడా విద్యానికేతన్ పేరుతోనే ఉన్నాయి. ఆ 3 ఇన్నోవా వెహికల్స్ కూడా. సో అదేవిధంగా బాధితుడి యొక్క 2 వీలర్ బుల్లెట్ ఉంది. ఆ బుల్లెట్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా ఇందులో కొంతమంది ఉన్నారు. తదుపరి దర్యాప్తులో ఎవరి ప్రమేయం ఉందని ఎస్టాబ్లిష్ అయినా కూడా అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే కేసులో ఇంకొకటి ఏమంటే పిఆర్ఓ సతీష్ కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాడు చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో. ఇట్లా విద్యార్థి నాయకులు మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అని. సో సైమల్టేనియస్గా అక్కడ అది, ఇక్కడ ఇది. సో ఆ కేసులో కూడా దర్యాప్తు జరుగుతుంది. అందరినీ బాధ్యులైన వారిని అందరినీ పిలుస్తాం, విచారిస్తాం. దానిలో కూడా తప్పకుండా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తులో తేలాలి కదా, ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు ఇక్కడ లేరు కదా, వాళ్ళు అక్కడెక్కడ హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళ మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని కూడా పిలిపిస్తాం. వాళ్ళకు కూడా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకుంటాం. ఎంతవరకు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆల్రెడీ కొంత సమాచారం అయితే, కొంత ఎవిడెన్స్ అయితే ఉంది. అది దర్యాప్తులో ఉంది కాబట్టి పూర్తి వివరాలు వెల్లడించడం కుదరదు. ఏమండి అది చెప్పలేమండి. అది ఎవిడెన్స్ అంటే నేచర్ ఆఫ్ ఎవిడెన్స్ కూడా డిస్క్లోజ్ చేయడానికి కుదరదు. ఎందుకంటే ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్ కదా. పర్వాలేదు, దానికి ఏముందండి, దానికి తగ్గట్టు మా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉంటుంది. కిడ్నాపే దొంగ అంటారా? కిడ్నాప్ జరగలేదంటారా? కిడ్నాప్ జరిగిందంటారా? నేను కూడా అదే అడుగుతున్నా. నేను కూడా వారు అడుగుతున్నారని వారి తరఫున మీరు అడుగుతున్నారు కాబట్టి కిడ్నాప్ జరగలేదంటారా అంటున్నా నేను కూడా. అందుకు కాబట్టి అది చెప్పలేం. దర్యాప్తులో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంటే అంతమందిని చూస్తాం. దర్యాప్తు ఇంకా జరుగుతుంది కదా, హార్డ్లీ 24 hours అయింది అంతే, అంతకంటే ఏం లేదు. థ్యాంక్ యూ.
సతీష్తో పాటు 12 మందిని అరెస్ట్ చేశాం, మొత్తం 13 మందిని అరెస్ట్ చేశాం. అది వేరే కేసు. అది అంటే దర్యాప్తు చేయాలి కదా. ఏమని మా ముందు మాకు ఆరోపణలు ఏం రాలేదండి, మా దృష్టికి రాలేదు అది. ఆరోపణలు ఎవరైనా చేయొచ్చు, విద్యార్థి సంఘాలేమి మీరు కూడా చేయొచ్చు ఆరోపణలు, దానికి సమాధానం ఏముంటుంది, ఉండదుగా. కలెక్టరేట్ దగ్గర పోవడానికి ఏముంది, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పర్మిషన్ ఎవరికి కావాలి? ర్యాలీగా పోలేదుగా వాళ్ళు వెళ్తున్నారు, కలెక్టరేట్ దగ్గరికి వెళ్తున్నారు, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తారు, దానికి పర్మిషన్ అవసరం లేదుగా. పర్మిషన్ ఎప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు ఇవి చేయడానికి పర్మిషన్స్ అవసరం. అదండి చేస్తాం, దర్యాప్తు జరుగుతుంది కదా, దర్యాప్తులో భాగంగా చేస్తాం. అదే చెప్తున్నాను, ఇచ్చిన ఫిర్యాదు దర్యాప్తులో ఉంది, దర్యాప్తులో ఉన్న విషయం నాకు ప్రస్తుతానికి తెలియదు. దర్యాప్తు చేసే అధికారి వేరే, దర్యాప్తు చేస్తారు. మీరు చెప్తున్న దీని మీద ఎవరో మీడియా వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళకి ఆ కేసు ఫ్యాక్ట్స్ తెలిసింటాయి ఇప్పటికి. ఉండింటుంది, ఆ కేసు కట్టారు కదా. నా దగ్గర కాదు, కేసు కట్టారు కదా, ఏమైంది ఆ కేసు? మరి మీరు చెప్పాలి. మరి ఛార్జ్షీట్ వేసి నేను ఇప్పుడు మీరు పత్రిక పెట్టింది ఈ కేసు గురించి అడగండి, ఏమైనా చెప్తాను. ఆ కేసు గురించి నా నోటీసులో లేదని అడిగితే నేను చెప్పలేని విచారిస్తాం. కానీ సీరియస్నెస్ మీకు కనిపించింది కదా, 24 గంటల్లో సీరియస్నెస్ ఏందో తెలిసింది కదా మీకు. మీకు చెప్పేదే ఉంది, మీకే తెలిసింది కదా 24 గంటల్లో సీరియస్నెస్ ఏమని. చేయకూడదనే కదా మేము మీకు ఇచ్చే దాంట్లో సమాధానం ఉంది. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నకు దీంట్లో సమాధానం ఉంది, చూసుకోవచ్చు. లేదా పర్లేదు, దీనిలో ఉంది, మీరు చూడొచ్చు. మీరు ఇచ్చేయండి, వాళ్ళకి కాపీ ఇచ్చేయండి. ఫస్ట్ ఆయనకి ఇచ్చేయండి, నటరాజ్ గారికి ఇవ్వండి. ఫస్ట్ ఇచ్చేయండి బాబు, ఇవన్నీ ఇచ్చేయండి. మొదటి నుంచి విద్యానికేతన్ విద్యా సంస్థలకు సంబంధించి వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. దానిపైన కఠిన చర్యలు తీసుకోకుండా ఉదాసీనత మీరు అడుగుతున్నది ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదనే విషయం నాకు సంబంధించిన అంశం కాదు. ఏదైనా క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించినటువంటిది ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సమాచారమే నేను చెప్పగలను. వారి యొక్క అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఇది ఉంటే దానికి తీసుకోవాల్సిన సంబంధిత అధికారులను మీరు ప్రశ్న వేయండి, దాన్ని వాళ్ళు చెప్తారు. ఇందులో అయితే ఏదైనా క్రిమినల్ అవునండి, ఎస్. వాడుకోవద్దనే చెప్తున్నాం. ఏం చెప్పేది ఏముంది, వాడుకోవద్దనే అంటాం. వాడుకోమని ఎందుకు చెప్తాం? వాడుకోవద్దనే చెప్తాం. అందుకేగా విద్యార్థులు, ఇప్పుడు మేము అరెస్ట్ చేసిన వాళ్ళు విద్యార్థులు కూడా ఉన్నారు అరెస్ట్ చేసిన దాంట్లో. ఎవరైనా ఒకటే కదా. పోలీసులు గుర్తించలేదా అంటే వారి వల్ల ఏదైనా ఉంటే వారి మీద ఫిర్యాదు వస్తే డెఫినెట్గా చేస్తాం. ఇప్పుడు వచ్చింది అంత బీటెక్కే చదువుతున్నా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది విద్యార్థుల్ని. మిగతా వాళ్ళు తదుపరి ఇంకా కొంతమంది ఉన్నారు. జరుగుతుంది. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఉండు.